లిక్కర్ స్కామ్ తర్వాత తను రాజకీయాలు మొత్తం బంద్ చేసి నువ్వు అమెరికాలో ఉండని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడితే తను కోపోద్రేకులై తెలంగాణ రాష్ట్రంలో నేను ఎంపీఏ పనిచేసిన ఎమ్మెల్సీ ఉన్నా, ఖచ్చితంగా నేను నీకెంత హక్కు ఉందో నాకంత హక్కు ఉందని చెప్పి చాలా రోజులు గలాట జరుగుతున్నమాట వాస్తవం. కాకపోతే ఏ కుటుంబం అయినా ఎవరో ఒక వ్యక్తిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తమిళనాడులో డిఎంకే సంబంధించి కరుణానిధి గారు అలిగిరికి స్టాలిన్ గారి మధ్య పంచాయతీ అయితే కరుణానిధి గారు స్టాలిన్ పక్షాన్ని నిలబడితే అలిగిరి అవుట్ అయిన పరిస్థితి, అక్కడ అధికారం కోల్పోయారు. తర్వాత ములాయం సింగ్ గారి కుటుంబంలో తమ్ముడు శివపాల్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్ మధ్య పంచాయతీ ములాయం సింగ్ గారు అఖిలేష్ యాదవ్ సైడ్ నిలబడరు, కానీ అక్కడ గవర్నమెంట్ కోల్పోయిన పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో షర్మిల జగన్ మధ్య పంచాయతీ అయితే విజయలక్ష్మి గారు షర్మిల పక్షాన్ని నిలబడరు, అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అధికారం కోల్పోయిన పరిస్థితి. మహారాష్ట్రలో ఎన్సీపీ సంబంధించి శరద్ పవార్ గారు అజిత్ సింగ్ పవార్ అండ్ సుప్రియ సూలే మధ్య పంచాయతీ జరిగినప్పుడు సుప్రియ సూలే పక్షాన్ని నిలబడ్డప్పుడు ఎన్సీపీ కూడా అధికారాన్ని కోల్పోయిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ ప్రాంతీయ విభేదాలు అనేది ఇవాళ ఒక స్టేట్లో అయింది కాదు, ఇది అన్ని రాష్ట్రాల్లో చాలా ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నప్పుడు ప్రధానంగా అన్ని రాష్ట్రాల్లో కనపడుతుంటుంది. కాబట్టి రీసెంట్గా లల్లు ప్రసాద్ కుటుంబంలో కూడా తగాదాలు చూసినాం మనం. తేజ్ ప్రతాప్ యాదవ్ని సస్పెండ్ చేసిన పరిస్థితి, తేజస్వి యాదవ్ పక్షాన్ని లల్లు ప్రసాద్ కుటుంబం నిలబడి. కాబట్టి తెలంగాణలో కూడా కల్వకుంట్ల కుటుంబం కేటీఆర్ గారు సైడ్ నిలబడతారా కవిత గారి సైడ్ నిలబడతారా అన్నప్పుడు కేటీఆర్ గారి సైడే నిలబడే అవకాశం ఉంది. కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు. ఖచ్చితంగా భవిష్యత్తు నాయకుడు కేటీఆర్ గారు అని చెప్పి చెలకతూర్తి సభ ద్వారా తెలియదు. కాబట్టి మే 1వ తారీఖు నాడే ఆమె ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసి గత 10 సంవత్సరాల కాలంలో మనం సోషల్ జస్టిస్ చేయలేకపోయినాం, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంకా మెరుగ్గా చేసే అవకాశం చేయలేకపోయినాం అని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడి 2వ తారీఖు నాడు లేఖ రాసిన పరిస్థితి. కాబట్టి రేపో ఎల్లుండో జెండా కూడా ఆవిష్కరిస్తుందని చెప్పి సమాచారం వస్తూ ఉంది. నిన్ననే ఏకంగా 11 విభాగాలకు సంబంధించి సింగరేణిలో రీజనల్ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్న సందర్భం. కాబట్టి ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెట్టబోతా ఉన్నారు.